దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా మేము ముందుకు రావడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవుడు స్తుతిస్తున్నాను. ఈ లైవ్ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త శక్తి కలిగిన నామంలో నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మంచిది, ఈ సమయంలో ప్రార్థన చేసుకొని ఈ లైవ్ కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాం. తలవంచినట్లయితే చిన్న ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుడు మాటలతో మనందరితో మాట్లాడి మన ఆధ్యాత్మికంగా బలపరిచి స్థిరపరచున్నట్లుగా చిన్న ప్రార్థన చేసుకొని మన ముందు కొనసాగుదాం. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, మహిమాన్వితుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికర్త, మీకు స్తోత్రం. మరొకసారి సమయంలో మీ కృపా సింహాసనం ఎదురుకు చేరి ప్రభువా నీ సన్నిధిని అనుభవించడానికి, నీ శక్తి కలిగిన మాటలను ప్రభువా ఇతరులకు బోధించడానికి నిలబడి ఉంటుండగా దాసుని బలపరచండి, అభిషేకించండి. నేను మాట్లాడితే ప్రభువా ఎవరికి ప్రయోజనం లేదు. మీరు మాట్లాడితే ప్రభువా నీకు వందనాలు. అనేకులు ఆదరించబడతారు, హెచ్చరించబడతారు, ఆశీర్వదించబడతారు. కనుకనైనా నన్ను మరుగు చేసి మీరు మాట్లాడండి. ఈ వాక్కు ద్వారా అనేక మంది దీవించబడుటకు సహాయం చేయండి. ఈ లైవ్ ప్రోగ్రామ్ని ప్రభువా ఎవరైతే భారంతో ఇది నడిపిస్తూ ఉన్నారో దీనికి కారకులైన ప్రభువా దాసులను దీవించండి, ఆశీర్వదించి బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా నీ చిత్తం, నీ సంకల్పానుసారంగా మేముంటూ నీ చిత్తాన్ని ప్రభువా మా చివరి కొన ఊపిరి వరకు అయ్యా నీ వాక్యాన్ని మేము బోధిస్తూ నమ్మకముగా నీ కొరకు జీవిస్తూ అనేక నశించుచున్న ఆత్మల ప్రయోజనమై ప్రభువా నీ కొరకు ముందుకు సాగడానికి కావలసిన కృపదయచేయమని ప్రార్థిస్తూ ఉంటాం. ఈ సమయంలో నీ ఎదుటి నిలిచి ఉండగా నన్ను అభిషేకించండి, బలపరచండి. ప్రభువా మీరు స్వరం మీరు మాట్లాడి అనేకులతో మీరు మాట్లాడిన అయినా నీ నామానికి మహిమను పొందవలసిందిగా ప్రార్థిస్తూ ఈ సమయాన్ని మీ చేతికి అప్పగిస్తుండగా మీరే నడిపించి సహాయం చేసి మహిమను పొందవాలి. యేసు క్రీస్తు ప్రశస్త శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొందించిన మా ప్రియ పరమ తండ్రి, ఆమేన్. మంచి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనము శ్రేష్టమైన దేవుని యొక్క లేఖన భాగాలను ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పదో అధ్యాయము 45వ వచనాన్ని చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చిన నేను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువారి గురించి ఈ వచనం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో ఈ వచనం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. ఏం రాయబడుతుంది ఈ వచనంలో అని గమనిస్తే, ప్రియులారా, మనిషి కుమారుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, దేవుడి లోకానికి రావాల్సిన అవసరత ఏంటి, ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు ఈ దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పట్ల ఈ లోకంలో ఉన్న ప్రజల యొక్క ఆలోచనలు చాలా భిన్నంగా కనబడుతున్నాయి. ఏదో మత సామ్రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడని, లేదంటే దేశాన్ని మలుపుకొని వెళ్ళడానికి ఈ లోకానికి వచ్చాడని చాలా భిన్నంగా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈరోజు మీ అందరికీ ఈ లైవ్ ద్వారా తెలియచేయగలిగేది, ఓ భారం కలిగిన సేవకుడిగా ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవుడి లోకానికి వచ్చిన కారణం మాత్రం అది కాదు. దేవుని ఉద్దేశం వేరు, దేవుని చిత్తం వేరు. మనుషుడు పాపం వలన నశించిన స్థితిలో ఉండి నిత్య జీవాన్ని చేరుకోలేక ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి సమస్త మానవాళిని, నశించినటువంటి మానవాళిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఈ లోకానికి చాలామంది వచ్చారు. వాళ్ళ ఉద్దేశాలు ఏంటో నాకు తెలియదు, కానీ ఈరోజు సేవకునిగా మీకు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు రక్షకుడైన దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఆయన రావాల్సిన ఉద్దేశం ఏంటి అని గమనిస్తే ఈ లోకానికి వచ్చిన ఎంతోమంది ఈరోజు దేవుళ్ళు మనం చెప్పుకుంటూ, మహానుభావులు మనం చెప్పుకుంటూ, ప్రియులారా చూడండి, మనుషుల చేత, వారి చేత, వీరి చేత పరిచర్యలు చేయించుకున్నారు. కానీ ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు ప్రియులారా చూడండి, నీవు నేను మనం ఆరాధిస్తున్న ఏకైక సత్య దేవుడైనటువంటి ప్రభువు, ఆయన మనుషుల ద్వారా పరిచర్య చేయించుకోవటానికి లోకానికి రాలేదు, కానీ అనేకుల కొరకు పరిచర్య చేయడానికి లోకానికి వచ్చాడు. అనేకుల కొరకు పరిచర్య చేయడానికి లోకానికి వచ్చాడు. అందుకని వచ్చిన వాళ్ళు అంటాడు, ప్రియులారా 45 వచ్చిన వాళ్ళు అంటాడు, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చినను. ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే ప్రియులారా ప్రభు అయిన లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఎంతటి మహానుభావులైనా ఎవరైనా సరే తన ప్రాణం అంటే ప్రతి ఒక్కరికి కూడా తన ప్రాణం మీద తీపి ఉంటుంది. ఎన్ని మంచి కార్యాలైనా చేయడానికి ముందుకు వస్తారు, కానీ తన ప్రాణాన్ని పెట్టగలవా అనే ప్రశ్న వచ్చేసరికి ఎంతటి మహనీయుడైనా వెనుకకు తిరిగి వెళ్ళిపోవాల్సిందే. కానీ తన ప్రాణాన్ని లెక్క చేయకుండా తన ప్రాణాన్ని క్రయధనముగా మనకు పెట్టడానికి ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు పరిచర్య చేసి, వ్యాధిగ్రస్తులను బాగు చేసి, కుష్ఠరోగులను బాగు చేసి, గుడ్డివారికి చూపునిచ్చి, గుడ్డివారికి కాలునిచ్చి, ఇలా 1, 2 కాదు, ఎన్నో కొన్ని వేవేల స్వస్థతలు, అద్భుతాలు తన ప్రజల కొరకు దేవుడు జరిగించి ఏ విధము చేతనైనా నశించినటువంటి మానవాళికి నిత్య జీవాన్ని ఇవ్వాలి, వీరిని పరలోకములో దేవునితో కూడా నిత్యము ఉండునట్లుగా వీరందరినీ కూడా వీరిని సంరక్షించుకోవాలి అని తన ఉద్దేశం కలిగినటువంటి ఉద్దేశం దేవుడి ప్రియులారా చాలా విలువైన ఆలోచన అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు వచ్చిన వాళ్ళు గమనిస్తే ప్రియులారా ఎందుకు వచ్చాడు ఆయన లోకానికి అని అంటే అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే సమస్త మానవాళిని, పాపములో మూలుగుతూ ఉన్నటువంటి సమస్త జనులను తన పాపము నుంచి విమోచించి, ప్రియులారా ఆ పాపము నుండి నీవు నేను మనం విమోచించబడాలి అనంటే ఏం చేయాలంటే, పాపానికి శాశ్వతంగా మనం దూరం కావాలంటే మనల్ని ప్రియులారా చూడండి, క్రయధనము అనగా చూడండి కొన్నాడు ఆయన. కొన్ని పాపానికి శాపానికి బానిసలుగా ఉన్న మన బ్రతుకులను తిరిగి తను చూడండి ఆ క్రయధనముగా మనల్ని కొని క్రీస్తుకు పౌరులుగా దేవుడు మనల్ని చేశాడు. ఎంత అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి విషయం ఒకసారి ఆలోచించే దేవుని బిడ్డలారా. చూడండి, ఒకరి కోసమో ఇద్దరి కోసం ఆయన లోకానికి రాలా. ఈరోజు లోకంలో మనం చూస్తున్నాం, ఏ వ్యక్తి అయినా తన వారి కోసం పనిచేస్తాడు, అవసరమైతే తన వారి కోసం మరణించడానికి అని ఆలోచిస్తాడు. కానీ ఈరోజు ప్రభు అయిన ఈ లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మనం గమనిస్తే ఆయన ఏ ఒక్క జాతి కొరకో, ఏ ఒక్క మతం కొరకో, ఏ ఒక్క ప్రాంతం కొరకో, ఏ ఒక్క కులం కొరకో ఆయన లోకానికి రాలేదు. జాతి మత భేదము కుల వివక్ష అనేటువంటిది నా దేవుళ్ళు లేదు. దేవుని బిడ్డ, ఈ భూమి మీద ఉన్న ప్రతి వారు కూడా అందరూ సమానమే. ఒకరి కోసమో ఇద్దరి కోసమో ఒక దేశం కోసమో ఒక రాష్ట్రం కోసమో ఆయన రాలేదు. కానీ ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పక్షాన ప్రియులారా ఆయన ఈ లోకానికి వచ్చాడు. తన ప్రాణాన్ని దారపోయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి సమస్త మానవాళి కొరకు సిలువ వేయబడినటువంటి దేవుడు ఆయన.
ఈరోజు నీ ఉద్దేశం నీకు అర్థమవుతే, తప్పకుండా దేవుని ఉద్దేశం ఏంటో నీకు తెలిస్తే పరలోకానికి దారి ఏదో నువ్వు గ్రహించే కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ వచనంలో మనం గమనిస్తున్నాం, ఇంతకీ ప్రాణం ఇచ్చుటకు వచ్చుట అనగానేమిటి? ఎందుకు వచ్చాడు ఆయన? ప్రాణం ఇచ్చుటకు వచ్చుట అనగా ఏంటి? ఎందుకు దేవుడు ప్రాణం ఇవ్వాల్సి వచ్చింది? దీనిలో ఉన్న అర్థం ఏంటి అని మనం గమనిస్తే, పిల్లలు చూడండి, క్రయం అనగా అర్థం ఏంటో తెలుసా? కొనుట. విక్రయం అనగా అమ్మబడుట. విక్రయం అన్నటువంటిది ఆదాము ద్వారా పాత నిబంధనలో జరిగింది. విక్రయం అనేటువంటిది ఆదాము ద్వారా పాత నిబంధనలో జరగగా, క్రయం అనేటువంటిది యేసుక్రీస్తు ద్వారా క్రొత్త నిబంధనలో జరిగింది. దీని గురించి కొన్ని విషయాలు మనం చూద్దాం. ఆదాము చేసిన పాపము ద్వారా అందరము పాపానికి అమ్ముడుపోయాం. క్రయం అనగా పాపానికి అమ్ముడుపోయి బానిసలుగా ఉన్న మన బ్రతుకులను, మన జీవితాలను ప్రియులారా, రెండవ ఆదాము అయినటువంటి క్రీస్తు మనల్ని తన ప్రాణాన్ని క్రయధనముగా పెట్టి తన రక్తము ద్వారా నిన్ను నన్ను సమస్త మానవాల్ని ఆయన కొనడం జరిగింది. ఈరోజు ప్రియులారా, ఏంటి మనము గమనిస్తే, మొదటిగా విక్రయించిన మొదటి ఆదాము చూడండి, పాపం చేసిన ఆదాము ఆదాము జీవితంలో గమనిస్తే చూడండి, సర్వ మానవులకి సాతాను అన్వేషే. కాబట్టి మానవులందరూ పాపానికి విక్రయించబడ్డారు. ఆదాము ద్వారా మనం చూస్తున్నాం. రెండవదిగా రోమపత్రిక 7వ అధ్యాయం 14వ వచనాన్ని మనం గమనిస్తే, ఈ వచనంలో అంటాడు, పిల్లరా, ఆ వచనాన్ని మనం గమనిస్తే, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినే ఉన్నాను అంటాడు పౌలు. దేనికి అమ్మబడ్డాం మనము అని అంటే, పాపానికి అమ్మబడ్డాం. అవ్వ ఆదాములు చేసిన పాపము ద్వారా మనమందరము కూడా పాపానికి అమ్మబడ్డాం. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అదే రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనాన్ని మనం గమనిస్తే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారంటే. ఏ భేదము లేదు, డినామినేషన్ భేదము లేదు, కుల భేదము లేదు, మత భేదము లేదు, ప్రాంత భేదము లేదు, వర్గ భేదము లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ భేదము లేదు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనుష్యుడు ఆదాము చేసిన పాపం వలన ప్రతి మనుషుడు పాపమునకు అమ్మబడ్డాడు. అందుకనే బైబిల్లో పౌలు అంటాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేశారు, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు. ఈరోజు ప్రియులారా, పాపములో మునిగినటువంటి మానవుడు దేవుడిచ్చే ఆ మహిమను పొందలేని స్థితిలో ఉన్న సమస్త మానవాళికి తిరిగి తన మహిమను ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు యేసయ్య. తన మహిమను అందించడానికి ఈ లోకానికి వచ్చాడు యేసయ్య. ఏ విధము చేతనైనను నిన్ను నన్ను మనల్ని సమస్త మానవాళిని రక్షించి నిత్య నరకానికి వెళ్లకుండా మనల్ని సంరక్షించుకోవడానికి లోకానికి వచ్చిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకని పిల్లలు మనం చూస్తున్నాం, విలువైనటువంటి జీవితాలను పిల్లరా ఈరోజు సాతానుకు చాలామంది అమ్ముకుంటున్నారు పాపం వలన. ఆదికాండం 25వ అధ్యాయం 33వ వచనాన్ని మనం గమనిస్తే, పిల్లలు వచనంలో అంటాడు, ఒక్క పూట కూటి కోసం పిల్లలు ఏషావు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేశాడు. ఏషావు మాదిరి ఈరోజు లోకంలో అనేకమైనటువంటి వాటి కోసం ప్రియులారా, మరి సాతానుకు తనకు దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని నమ్ముకుంటూ ఉన్నారు, తన హక్కును నమ్ముకుంటూ ఉన్నారు, తన జ్యేష్ఠత్వాన్ని నమ్ముకుంటూ ఉన్నారు, దేవుడిచ్చినటువంటి అధికారాన్ని నమ్ముకుంటూ ఉన్న పరిస్థితి ఈరోజు ప్రజల్లో మనం గమనిస్తున్నాం. అయితే ఈరోజు ప్రియులారా, జ్యేష్ఠత్వపు హక్కు అనేది దేవుని ద్వారా మాత్రమే కలిగింది. దయచేసినటువంటి అమూల్యమైనటువంటి దీవెన. జ్యేష్ఠత్వం అనేది దేవుడు అనుగ్రహించినటువంటి మానవాళికి అమూల్యమైనటువంటి దీవెన. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 17వ వచనంలో రాయబడుతుంది. ఏంటంటే, జ్యేష్ఠాధికారం వీడితే ఏం జరుగుతుందో ఈ వచనం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. అందుకనే ప్రియులారా, మరి పాపానికి అమ్ముడుపోయినటువంటి మానవుణ్ణి తిరిగి మరలా కొనాలి అంటే ఏం చేయాలి? ఈరోజు ఆదాము పాపము ద్వారా సమస్త మానవులమైనటువంటి మనమందరము కూడా విక్రయించబడ్డాం, పాపానికి అనగా అమ్మబడ్డాం.
ఇప్పుడు అమ్మబడి పాపములో ఉన్న మనలకి, దేవుని మహిమను పొందుకోలేని స్థితిలో ఉన్న మానవాళికి, దేవుని అనుగ్రహించే మహిమను అనిత్య జీవానికి చేరుకోలేక ఏం చేయాలో అర్థం కాకుండా జీవిస్తున్నటువంటి సమస్త మానవాళికి ఇప్పుడు ప్రియులారా దారి పరలోకానికి ఎలా చేరుకోవాలో తెలియక అల్లాడుతూ పోతూ ఉన్నటువంటి సమస్త మానవాళికి ఈరోజు ప్రియులారా ఆ పరలోకాన్ని ఇవ్వడానికి, ఆ నిత్యరాజ్యాన్ని ఇవ్వడానికి, ఆ ఉన్నతమైనటువంటి ఆ పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి సాక్షాత్తు దేవాతి దేవుడే నేను మనము ఏ ఒక్కరము కూడా ఆ పరలోకానికి పాపముతో చేరలేమని దేవుడు ఉద్దేశించి నేను మనము ఈ శరీరాలతో ఈ పాపముతో ఎవరికి వారు దేవుని దగ్గరికి వెళ్ళలేమని తలంచి దేవుడే తన మహిమను, తన స్థాయిని, తన అధికారాన్ని, తన హోదాను ప్రియులను సైతము తగ్గించుకొని నీ నామన సమస్త మానవాళి కోసం ఈ లోకానికి వచ్చిన లోకరక్షకుడైన ఏకైక దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎంత ఆశ్చర్యం కదా ప్రియ దేవుని బిడ్డ. ఇందులోనే దేవునికి నీ మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. నీ కోసం నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏ ఒక్కరిని ఎదుర్కొ రాలా. ఈరోజుకి లోకంలో జరుగుతున్న పరిస్థితి అదే ప్రియులారా. శ్రమల్లో ఉండి, బాధల్లో, భయంకరమైనటువంటి శ్రమల మధ్య మూలుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్కరు వచ్చి ఆదరించేవారు లేరు, బలపరిచేవారు లేరు, ఆర్థిక సహాయం చేసేవారు లేరు. ఈ లోక పరిస్థితి అది. కానీ బైబిల్ చెప్తుంది ఈరోజు ప్రియులారా, ఈ లోకములో నిన్ను ఎవరిని ప్రేమించినా ప్రేమించకపోయినా, లోకములో నిన్ను ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా, ఈ లోకములో నువ్వు ఎవరికి అవసరము ఉన్నా అవసరం లేకపోయినా, ప్రియ దేవుని బిడ్డలారా, నా యేసయ్యకు నువ్వు కావాలి, నా యేసయ్యకు నువ్వు ఇష్టం. తిరిగి ఆయనతో నువ్వు ఉండాలని, ఆయన రాజ్యములో నువ్వు చేరాలని, దేవుని సన్నిధిని నువ్వు అనుభవించాలని నిరంతరము నీ గురించి ఎంతో ప్రయాసపడుతూ, ఎంతో దేవుడు నీ కొరకు ఆహర్నిశలు పడుతున్నటువంటి దేవుడు ఆయన. కనుక ఈరోజు నీ జీవితంలో గొప్ప అద్భుతం జరగాలి అనంటే, నీ బ్రతుకు, నీ భవిష్యత్తు సంపూర్ణంగా మార్చబడాలి అనంటే, నీ తలరాత పూర్తిగా మార్చబడాలి అనంటే, ఈరోజు నీ తలరాతనే కాదు, నీ పూర్తి శాశ్వతంగా నీ పరిస్థితిని మార్చగలిగిన దేవుడు. నేను ఎవరు నమ్మినా నమ్మకపోయినా, నేను ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా, ఎవరు నీకు సహాయం చేసినా చేయకపోయినా, ఇదిగో నేనున్నాను అనంటూ పరలోకము నుండి తను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చినటువంటి, నీ కొరకు వచ్చినటువంటి దేవుని ఎదుటకు వచ్చి నువ్వు సాష్టాంగపడి, ప్రభువా నా రక్షకుడైన దేవుడు అని మనస్ఫూర్తిగా నీ హృదయాన్ని ఆయనకిచ్చి దేవుని ఎదుట నువ్వు ప్రార్థించగలిగితే, నీ జీవితాన్ని యేసయ్యకు అప్పగించుకోగలిగితే, దేవుని బిడ్డ నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం చేయబోతూ ఉన్నాడు. నీ జీవితంలో దేవుడు నీ ఊహకు నీ జీవితంలో దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. అందరి చేత చీదరించబడ్డావా? ఎవరి చేత మంచి అనే పేరు నీ జీవితంలో లేదు అని బాధపడ్డావా? నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు అనుకుంటున్నావా? ఎవరో నా విషయమై చింతించడం లేదనుకుంటున్నావా? అయితే ఈరోజు నీ గురించి చింతించగలిగినటువంటి వారి లోకంలో ఒకే ఒక్కడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. నీ బ్రతుకును, నీ తలరాత, నీ భవిష్యత్తును మార్చి లోకంలో నీకు ఒక విలువైన జీవితాన్ని ఇవ్వాలని, అనేకులు ఎదుట ఉన్నతంగా నిలబెట్టాలని, అనేకుల ముందు ఎవరైతే నేను తృణీకరించారో, ద్వేషించారో, ఎవరి ఎదుట నువ్వు అవమానపరచబడ్డావో వారందరి ముందు నిన్ను హెచ్చించి నీ జీవితాన్ని, బ్రతుకును సంపూర్ణంగా ఇదిగో నీ ద్వారా దేవుడు మహిమపరచబడాలని, నీ జీవితంలో గొప్ప అద్భుతం చేయడానికి దేవుడి లోకానికి వచ్చాడు. ఈరోజు ఆయనకి నీ హృదయాన్ని ఇవ్వగలవా? నీ ఇంటిలో దేవునికి చోటు ఇవ్వగలవా? నీ మనసులో దేవునికి చోటు ఇవ్వగలవా? ప్రప్రదమైన స్థానంలో దేవుడి నుంచి ఆ దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో నువ్వు దేవుణ్ణి ఆరాధించగలిగే అనుభవం నీ జీవితంలో ఉంటే, దేవుని బిడ్డ తప్పకుండా నీ జీవితంలో ఘనమైన కార్యాన్ని, నీ ఊహకు, నీ తలంపులకు మించిన శక్తి కలిగిన కార్యాన్ని దేవుడు చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డ యేసయ్య నన్ను మనల్ని వెతుక్కుంటూ లోకానికి వచ్చాడు. నీ అన్నవారు, నీ బంధువులు, స్నేహితులు ఎవరు నేను ఇంతవరకు ఈలాగా నిన్ను ఆదరించిన వారు లేదేమో. ఎవరు ఆదరణ లేక దుఃఖంలో ఉన్నావేమో, బాధలో ఉన్నావేమో, చింతిస్తూ ఉన్నావేమో. దేవుని బిడ్డ ఈరోజు యేసయ్య నీ కోసమే నిన్ను, నన్ను, మనల్ని
సర్వ మానవాళ్ళను వెతుక్కుంటూ పరలోకం నుండి లోకానికి వచ్చిన దేవుడు ఆయన. యేసయ్య తప్పకుండా నువ్వు హృదయాన్ని ఇస్తే ఆయన నిన్ను నీ జీవితంలోకి ఆయన ప్రవేశిస్తాడు. యేసయ్య నా జీవితంలోకి రండి అని నువ్వు కనుక ఆయన ఆహ్వానించగలిగితే నీ జీవితంలోకి యేసయ్య రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే నీ జీవితంలోకి ఆయన రావడం ప్రారంభిస్తాడో నీ దిశ నీ దశ సంపూర్ణంగా మార్చబడుతుంది. నీ జీవితంలో ఘనమైన విలువైన కార్యాలు దేవుని ద్వారా నువ్వు అనుభవించడానికి దేవుడు కృపణిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మంచిది పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఏంటి అని అంటే పిల్లరా చూడండి, మరి పాపమునకు అమ్ముడు పోయినటువంటి మానవుణ్ణి విడిపించాలి అని అంటే ఏం చేయాలి అని అంటే న్యాయమైనటువంటి క్రయధనాన్ని నిర్ణయించబడాలి. ఎంత పాపమునకు అమ్మబడినటువంటి మానవుణ్ణి తిరిగి కొనాలి అని అంటే ఎంత క్రయధనం చెల్లించాలి? పాపము చేసి పాపమునకు మనం విక్రయించబడ్డాము. ప్రియులారా, విక్రయించబడినటువంటి మనల్ని తిరిగి దేవుడు క్రయధనముగా మనల్ని కొనాలి అని అంటే మన క్రయధనముగా మన కొరకు దేవుడు ఎంత చెల్లించాలి? ఈరోజు ఏదైనా మనం ఒక వస్తువు కొనాలంటే ప్రతిదానికి దాని మీద ఒక రేటు నిర్ణయించబడుతుంది. ఆ రేటును అక్కడ మనం అమౌంట్ ఇచ్చేసి మనకు కావలసినటువంటి వస్తువును మనం తెచ్చుకుంటాం, ఎందుకంటే మన కోసం మనం వాడుకోవడానికి. అలాగే ఇప్పుడు పాపము దాస్యంలో ఉన్నాం, పాపానికి అమ్ముడు పోయిన స్థితిలో ఉన్నాం. అయితే ఆ స్థితిలో ఉండి మనము నిత్య నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు కనుక పాపపు దాస్యంలో నుండి మనల్ని విమోచించడానికి లోకానికి వచ్చిన దేవుడు నన్ను మనల్ని పాపము నుండి విడిపించడానికి మనల్ని కొనడానికి లోకానికి వచ్చాడు. అయితే నీ విలువ ఎంత పెట్టి వెల ఇస్తే నిన్ను చూడండి, నీకున్న విలువ ఎంత అని మనం గమనిస్తే పరిశుద్ధ గ్రంథంలో పాపానికి అమ్ముడు పోయినటువంటి మానవుణ్ణి విక్రయించడానికి నీకు చేసే ఖరీదు ఎంత అంటే బైబిల్లో మనం చూస్తున్నాం. జకరియా గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనాన్ని గమనిస్తే, వారు నాకేర్పరచిన క్రయధనమును చూడండి కుమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞయ్యగా అంటాడు. ఎంత అంటే ప్రియులారా, దేన్నైనా చూడండి మనము కొనాలి అంటే ముందుగా దానికి కొంత వెల నిర్ణయించబడుతుందని చెప్పాడు. ఈరోజు ప్రియులారా, దీనినే ఏమన్నారు తెలుసా? విమోచన క్రయధనం అని పిలవడం జరిగింది. నీకు కావలసినంత నిన్ను విడిపించాలంటే నిన్ను విడిపించడానికి ఎంత చూడండి క్రయధనముగా చెల్లించాలో దాన్ని చెల్లించడమే దీన్ని ఏమన్నారు అని అంటే విమోచన క్రయధనము అని పిలిచారు. ఈరోజు ప్రియులారా, పాపమునకు విక్రయించబడిన సర్వ మానవాళ్ళని తిరిగి కొనాలి అని అంటే మరి ఎంత ధర మనము చెల్లించవలసి ఉంది దేవుడు అని గమనిస్తే ప్రియులారా చూడండి, మరి మనం ఏదైనా ఒక వస్తువు కొనాలంటే దానికి తగిన ధర నిర్ణయించకపోతే, దానికి కావలసిన ధర మనం ఇవ్వకపోతే ఆ వస్తువు మనం కొనలేము. అలాగే ఈరోజు నన్ను మనల్ని మన జీవితంలో దేవుడు తిరిగి కొనాలంటే మన కొరకు దేవుడు చూడండి మరి ధనముగా ఆయన తన ప్రాణాన్ని లోకంలో పెట్టడానికి వచ్చాడు. మొదటి దినవృత్తాంతంలో గ్రంథం 21వ అధ్యాయం 24వ వచనంలో రాజైన దావీదు అంటాడు, ప్రియులారా, ఓర్నా యొక్క కళ్ళమును ప్రియులారా చూడండి మరి దేవునికి బలిపీఠం కట్టడానికి అడిగినప్పుడు ఓర్నా అంటాడు, ఊరికేనే ఇస్తాను తీసుకోండి రాజా అని చెప్పినప్పుడు అందుకు దావీదు ఏమంటాడో తెలుసా? వద్దు, నాకు ఊరికే ఫ్రీగా వద్దు. ఏమంటాడు తెలుసా? ఈ భూమికి న్యాయమైనటువంటి క్రయధనం చెల్లిస్తానని చెప్పి సుమారు 600 తులముల బంగారము అతనికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత స్థలాన్ని కొని అక్కడ బలిపీఠం కట్టి దేవునికి పిల్లల బలిర్పించాడు. ఏదైనా ఒక వస్తువు కావాలి అంటే దానికి కావలసినటువంటి ధనాన్ని ఇచ్చి ఆ వస్తువును మనం తీసుకోవాలి. ఈరోజు ప్రియులారా మరి సర్వ మానవాళి మీద మరి మోపబడిన పాపం నుంచి సమస్త మానవాళ్ళని విడిపించాలి అని అంటే ఈరోజు ప్రియులారా మరి క్రయధనముగా మానవుల మీద మోపబడిన పాపం విడిపించడానికి దేవుడు క్రయధనముగా చెల్లించాల్సిన వెల ఎంత అని మనం గమనిస్తే బైబిల్లో ఉంది. మరి 30 వెండి నాణెములేనా? చూడండి, సాతాను దృష్టిలో మనుషుల ప్రాణమునకు విలువ లేదు. కేవలం పిల్లలు చూడు, అందుకే సర్వ మానవాని యొక్క ప్రాణ విలువ ఎంత అంటే కేవలం 30 వెండి నాణెములు. మనుషులందరి తరపున యేసు బానిసగా కేవలం 30 వెండి నాణెములకు అమ్మబడినాడు. జకరియా 11:13లో
వారు నాకు ఏర్పరిచిన చూడండి క్రయధనం కొమ్మరికి పారవేయము అంటాడు. ప్రియులారా, మరి యూదాను ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అప్పగింపబడిన సమయాన్ని సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంతకీ యేసు ప్రభు వారిని ఇస్కరియోతు యూదా యేసు ప్రభు రాను వారికి అప్పగించాడు అనంటే 30 వెండి నాణెములు. ప్రేమను దేవుని బిడ్డలారా, ఏంటి 30 వెండి నాణెములకు ఒక మనిషికి అప్పగింపబడతాడా అని అంటే ప్రియులారా చూడండి, అదే మత్తయి సువార్త 26వ అధ్యాయం 15వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ అంటాడు, వారు 30 వెండి నాణెములకు ప్రియులారా చూడండి ఒక బానిస వారు 30 వెండి నాణెములు తూచి వారికి ఇచ్చిరి. యేసు ప్రభు రక్షకుడైన యేసును వారికి అప్పగించినందుకు, ఆ ఒక బానిసను అప్పగించినందుకు వారికి ఇచ్చే విలువ వాళ్ళు కట్టే వెల ఎంత అంటే 30 వెండి నాణెములు. ఈరోజు ప్రియులారా సాధారణంగా చూడండి, మరి 30 వెండి నాణెములు ఒక బానిస కోసము కేవలం చెల్లించే ధర. ఇదంతా న్యాయం చూడండి ప్రియులారా. అందుకనే వాడు ఉంటాడు. నిర్గమకాండం 21వ అధ్యాయం 32వ వచనాన్ని గమనిస్తే, ఎద్దు దాసునైనను దానికి వెళ్ళి ఆ 30 వెండి నాణెములు వారు అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ఏంటనంటే, మరి నీ కొరకు నా కొరకు సమస్త మానవాళి కొరకు ఈరోజు దేవుడు మనకి పెట్టినటువంటి విలువ ఎంత. యేసు ప్రభు వారిని అప్పగించినందుకు ఇస్కరియోతు యూదాకు రాను వారు 30 వెండి నాణాలు ఇచ్చారు. కానీ నిన్ను నన్ను మనల్ని ఈరోజు ప్రియులారా తిరిగి దేవుడు కొన్నాడు. ఏమిచ్చి కొన్నాడు? ఎంత వెల ఇచ్చి కొన్నాడు? ఎంత ఖరీదిచ్చి మనల్ని కొన్నాడు అనంటే బైబిల్లో రాయబడుతుంది. ఈరోజు ప్రియులారా చూడండి, సాతాను దృష్టిలో, లోకం దృష్టిలో మనుషులకు విలువ తక్కువే. కేవలం ఆఫ్టర్ ఒక బానిసకి ఇచ్చే ఖరీదు ఎంత అంటే 30 వెండి నాణాలు. కానీ దేవుని దృష్టిలో నీ యొక్క నా యొక్క సమస్త మానవాళి యొక్క విలువ ఎంతో తెలుసా? దేవుడు మనల్ని ఎంత ఇచ్చి కొన్నాడో తెలుసా? ప్రేమను దేవుని బిడ్డలారా, బైబిల్లో నీవు నేను మనం చాలా విలువైనటువంటి వారు. అందుకే 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనించినట్లయితే అంటాడు, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. ఈరోజు నీ నామం యొక్క ప్రాణం ఖరీదు ఎంత అనంటే మన విలువ చూడండి ఎంత అంటే దేవుని ప్రాణం. ఎంత అద్భుతమైన విషయం ఒకసారి ఆలోచించే దేవుని బిడ్డ. అనేకులకు ప్రతిగా అంటే చూడండి, తన స్వరూపమందు తన సొంత చేతులతో నిర్మించినటువంటి ఈరోజు ప్రియులారా తన మానవులమైనటువంటి నీవు నేను మనం దేవుని దృష్టిలో చాలా విలువైన వారుగా ఉన్నాం. అందుకే దేవుడు తన స్వహస్తాలతో మనల్ని చేసుకున్నాడు. కనుక దేవుని దృష్టికి మనం చాలా విలువైనటువంటి వారు కనుక నిన్ను నన్ను మనల్ని విడిపించుటకు మన తన ఏకైక కుమారుడైనటువంటి క్రీస్తు తన ప్రాణాన్నే మన కొరకు ప్రాణంగా శిలువలో పెట్టడం జరిగింది. ఈరోజు నా విలువ ఎంత అంటే ప్రియులారా చూడండి, పనికిమాలినోడు అంటుంది లోకం, ప్రయోజనం లేదు చూడండి, ఎవరికి పనికిరావు అంటుంది, నీకు విలువ లేదు, నీ జీవితానికి అసలు వాల్యూ లేదని చెప్తుంది లోకం. లోకంలో మనుషులకున్న విలువ అది. కానీ యేసయ్యకు చూడండి నీ పట్ల యేసయ్యకు నీ పట్ల ఉన్న విలువ ఎంతనంటే తన ప్రాణాన్ని నీకు పణంగా పెట్టే అంత ప్రేమ, అంత విలువ నీ కొరకు దేవుడు ఇచ్చాడు. నేను పోగొట్టుకోవడం దేవునికి ఇష్టం లేదు, నేను పోగొట్టుకోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకనే నిన్ను నన్ను మనల్ని సర్వ మానవాళ్ళని వెతుక్కుంటూ పరలోకం నుండి ఈ లోకానికి ప్రియులారా కృపాసత్య సంపూర్ణుడుగా శరీరాన్ని ధరించి లోకానికి వచ్చాడు. మన కొరకు శ్రమలు అనుభవించాడు, మన కొరకు ఎన్నో శ్రమలు సెలవులో ఆ పాటలన్నీ కూడా అనుభవించాడు దేవుని బిడ్డ. ఎందుకోసం అంటే తన ప్రాణం ద్వారానైనా తన ప్రాణం ఇచ్చి నిన్ను నన్ను మనల్ని కొని నీతికి పరలోకానికి మనల్ని వారసులుగా చేయాలనేది దేవుని ఉద్దేశమైంది. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోవాలి, యేసయ్య నీ కోసమే ఈ లోకానికి వచ్చాడు. నీ ఆస్తులతో ఆయనకు సంబంధం లేదు. నీకున్న తెలివితో, నీకున్నటువంటి అధికారాలతో, నీకున్న పదవులతో, ఈ లోకంలో నీకున్న దేనితో దేవునికి అవసరం లేదు. నీవు కావాలి దేవునికి.
ఎందుకంటే నిన్ను పోగొట్టుకోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకని 2020 సంవత్సరాల క్రితం నిన్ను నన్ను వాళ్ళు వెతుక్కుంటూ పరలోకము నుండి ఈ లోకానికి దేవుడే దిగి వచ్చి ప్రియులారా మన కొరకు మన పాపముల నుండి మనల్ని విడిపించడానికి బదులుగా పాప విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని మన కొరకు వెల ఇచ్చాడు. ఎంత అద్భుతమండి ఇది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్తగా గమనించాలి. ఇంతగా నిన్ను ప్రేమించిన వారు లోకంలో ఎవరైనా ఉన్నారా? ఈయన వలె నిన్ను నన్ను వెతుక్కుంటూ తన స్థాయిని, అధికారాన్ని, హోదాను సైతం వదిలిపెట్టుకొని నువ్వే కావాలి అని వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చిన వారు ఈయన తప్ప ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? దేవుని బిడ్డ, నువ్వు ఉమ్మేసినా తోడ్చుకున్నా, తిట్టినా, అవమానించినా, ద్వేషించినా మరో మాట మాట్లాడలేదు. తృణీకరించబడ్డాడు. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఆయనకి ఎదురుగాలులు వీచిన అన్నిటిని కూడా భరించాడు. ఎవరి కోసమో తెలుసా? కేవలం నీ కోసం, నా కోసం, మన కోసమే. ఏ విధము చేతనైనను నిన్ను నన్ను మనల్ని కొన్ని నశించిన స్థితిలో పాపానికి దాసులుగా ఉన్న మన బ్రతుకులను, మన జీవితాలను శాశ్వతంగా దాసత్వం అనే కాడి అనేది మన మెడ మీద నుండి తొలగించి నీతికి, పరలోకానికి, నిత్య రాజ్యానికి వారసులుగా చేయాలనే సంకల్పంతో దేవుడు సాక్షాత్తు దేవాతి దేవుడు ఈ లోకానికి రావడం జరిగింది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, వచ్చిన దేవుడు యేసయ్య నీ కొరకు ఏం చేశాడు? చాలామంది భిన్నాభిప్రాయాలు. యేసయ్య ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? పరమార్థం అర్థం కాని మనుషులు. యేసయ్య ఉద్దేశం ఏంటో తెలియదు. యేసయ్య రాక యొక్క ఉద్దేశం ఎరగని ప్రజలు. యేసు అందుకోసం వచ్చాడు, ఇందుకోసం వచ్చాడు, అది చేయడానికి వచ్చాడు, ఇది చేయడానికి వచ్చాడు అని రకరకాలుగా పాపం చాలామంది ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ వాక్యం తెలియజేస్తుంది దేవుని బిడ్డ, దేవుడి లోకానికి ఎందుకోసమో కాదు, ఈ లోకంలో ఇంకేదో చేయడానికి కాదు ఆయన వచ్చింది. ఈ లోకంలో దేనితో ఏదైనా అవసరం లేదు. కేవలం ఒక మనుషులుగా నీవు నేను మనం తప్ప. అందుకనే ఈరోజు దేవుని బిడ్డ, నా కుమారుడా నీ హృదయాన్ని నాకిమ్ము అన్నాడు. నీలో నుంచి ఆయన కోరుకునేది నీ హృదయమే. ఆయన ఎదుటకు వచ్చి, ప్రభువా నా దగ్గరకు నా కోసం పరలోకాన్ని విడిచిపెట్టావు, ఈ లోకానికి వచ్చావు, రిక్తునిగా మారావు. నా కోసము ప్రభువా నీ విలువైన ప్రాణాన్ని నా కొరకు అర్పించావు, కేవలం నా కోసమే, నా పాపముల నిమిత్తమే అని నువ్వు కనుక ఈరోజు ప్రియ దేవుని బిడ్డ నువ్వు సంపూర్ణంగా గ్రహించగలిగితే, దేవుని ఉద్దేశం ఆయన చిత్తమేంటో నువ్వు గ్రహించగలిగితే, తప్పకుండా ఆయన పాదాల దగ్గరకు వచ్చి మోకరించి ప్రభువాను క్షమించు అని ప్రార్థించగలిగితే, ఈరోజు నీ హృదయాన్ని నాకు ఇవ్వగలిగితే, నీ బ్రతుకులోని జీవితంలో ఘనమైనటువంటి కార్యాన్ని చేయడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. చూడండి ప్రియులారా, అందుకనే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. మరి విమోచన క్రయధనముగా ఏం చేశాడు మన కొరకంటే, దేవుడు తన యొక్క అమూల్యమైనటువంటి రక్తాన్ని మన కొరకు కార్చాడు. ఒక విలువైన వస్తువు కొనబడినప్పుడు ఆ వస్తువు కొరకు ఎంత వెల్లైనా చెల్లించుకుంటాడు తనకి ఇష్టమైతే కదా. ఒక వస్తువు తనకు నచ్చింది అనుకున్నప్పుడు, తనకి ఇష్టమైన వస్తువు అది అక్కడ ఉంది అనుకున్నప్పుడు, దానికోసం ఎంత ఖరీదైనా, ఎంత వెలిచ్చైనా దాన్ని కొనుక్కుంటాడు, తన సొంతం చేసుకుంటాడు ఒక మనుషుడి భూమి మీద. అలాగే ప్రియులారా చూడండి, సాతాను యొక్క దృష్టిలో మానవునికి ఇవ్వబడినటువంటి విలువ ఎంత అంటే కేవలం 30 వెండి నాణెములు. కానీ దావీదు దృష్టిలో పిల్లలు చూడండి, ఓర్నాను యొక్క కళ్ళం విలువ ఎంత అంటే 600 తులముల బంగారం. కానీ పొలములో దాచబడిన ధనమును కొనుటకు మనుషుడు ఏం చేశాడంటానంటే తనకు కలిగినదంతయు అమ్మి ప్రియులారా చూడండి ఆ పొలమును కొన్నాడు. ఒక అమూల్యమైనటువంటి ప్రియులారా చూడండి, మరి ఒక అమూల్యమైనటువంటి పొలాన్ని ఒక వ్యక్తి కొనాలనుకున్నప్పుడు తనకున్నదంతా ఆ పొలాన్ని కొనగలిగాడంట. కానీ యేసయ్య వీళ్ళందరిలోకెల్లా చూడండి అతి శ్రేష్ఠుడు. ఎందుకో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం ప్రియులారా, కేవలం యేసయ్య దృష్టిలో ప్రియులారా చూడండి, నీ నామన యొక్క వాల్యూ విలువ ఎంత అంటే తన ప్రాణం ఇచ్చేంతగా. అందుకని 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు మనం గమనించినట్లయితే అక్కడ అంటాడు ప్రియులారా, వంశపారంపర్యంగా
మానవులకు అందించబడినటువంటి వ్యర్థ జీవితం నుండి ఈరోజు విడుదల, నశించిపోయే వెండి బంగారం వంటి, చూడండి అక్కడ అంటాడు, వస్తువుల వలన నేను మనం చూడండి కలగలేదు కానీ ఏ లోపం మచ్చ లేనటువంటి గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తమును విమోచన ద్వారా ఈరోజు సర్వ మానవులకి విడుదల విమోచన కలిగింది. హల్లెలూయా. నిన్ను నన్ను దేవుడు మనల్ని బంగారంతో కొనలేదు, వెండితో కొనలేదు, ఈ లోకంలో ఉన్న వెలగలిగిన వస్తువులు మన కొరకు ఎదురుగా ఖరీదించి కొనలేదు. కానీ ఈరోజు నిన్ను నన్ను మనల్ని కొనడానికి దేవుడిచ్చినటువంటి క్రయధనం వెల ఎంత అంటే ప్రియులారా, తన రక్తాన్ని, తన ప్రాణాన్ని వెలంగా పెట్టి ఈరోజు మనల్ని కొన్నాడు దేవుడు. ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో ఎదుటి వ్యక్తి కొరకు చనిపోయేంత ప్రేమ ఎవరికి ఉంది ఈ లోకంలో? ఏ సంబంధం లేకపోయినా, నువ్వు నేను ఎవరమో తెలియకపోయినా, మనం ఎవరమో అర్థం కాకపోయినా మన కోసం ప్రాణం ఇచ్చుకునేంత ప్రేమ ఈ లోకంలో నీ అయిన వారికి ఉందా? బంధువులకు ఉందా? స్నేహితులకు ఉందా? ఈ లోకంలో ఎవరికి ఉందండి? నువ్వంటే ఎవరికి అవసరం లేదు, నువ్వంటే ఎవరికి లెక్క కూడా లేదు, నువ్వంటే ఎవరికి విలువ కూడా లేదు. దేవుని బిడ్డ, ఒక్క యేసయ్య దృష్టిలో నువ్వు చాలా విలువైన వ్యక్తివి. అందరు నిన్ను చేదరించుకున్నా, చీపో అన్నా, వద్దు అన్నా, అందరు నిన్ను పనికి మాలిన వాడిగా, ప్రయోజనం లేని వాడిగా, అర్హత లేని వాడిగా నిన్ను చూసినా యేసయ్య దృష్టిలో నువ్వు చాలా గొప్పవాడివి. యేసయ్య దృష్టిలో నీకున్న విలువ చాలా ఉన్నతమైంది. అందుకే నిన్ను పోగొట్టుకోవడం ఆయనకి ఇష్టం లేదు. ఈ లోకం యొక్క తీరు ఎలా ఉంటుందంటే, దేవుని బిడ్డ, ధనమున్న దగ్గర వచ్చి వాలినట్టు, ధనము కలిగిన వారి చుట్టూ చూడండి బంధువులు, స్నేహితులు అయిన వారంతా పోగవుతారు. ఉన్నవాడికి బంధువులు ఎక్కువగా ఉంటారట. అవసరం లేకపోయినా బంధుత్వాన్ని కలుపుకుంటారు, ఎందుకంటే వాడికి ఉన్నదంతా తినడానికి. అదే లేనివాడి దగ్గరికి వెళ్ళండి, లేనివాడి దగ్గరతో సహవాసం చేయమనండి, లేనివాడి దగ్గరికి వెళ్ళి బంధుత్వం కలుపుకోమనండి అంటే లేనివాడికి బంధువులు, స్నేహితులు ఎవరు ఎక్కువగా ఉండరు, ఎందుకంటే వాడికి ఏమీ లేదు కనుక. ఈరోజు దేవుని బిడ్డ, ఈ లోకం తీరేంటో తెలుసా? డబ్బు, పలుకుబడి, అధికారం, హోదా ఇవన్నీ ఉంటేనే ఈ లోకంలో విలువ. ఈ లోకంలో ఉన్న మనుషుల తీరు అలాంటిది. కానీ నా యేసయ్య దృష్టిలో నీకు ఏమున్నా లేకున్నా, నీ స్థితి ఏదైనా, నీ పరిస్థితి ఎలాంటిదైనా, నీ జీవితం ఎలాంటిదైనా, నా యేసయ్య దృష్టిలో నీ విలువ చాలా ఉన్నతమైంది. అందుకే ఈ లోకంలో అయిన వారందరూ నిన్ను పోగొట్టుకున్నాను, వద్దనుకున్నా, నా యేసయ్య మాత్రం దేవుని బిడ్డ, నువ్వు కావాలని, నువ్వు ఆయన రాజ్యం చేరాలని, ఆయనతో యుగయుగాలు ఆయనతో ఉండాలని, దేవుని సన్నిధిని అనుభవించాలని, దేవుడిచ్చే ఆ శాశ్వతమైనటువంటి రాజ్యాన్ని పొందుకోవాలని నిన్ను వెతుక్కుంటూ లోకానికి వచ్చిన దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవుని బిడ్డ, ఎవ్వరూ చేయలేనంతగా, అందరికీ భిన్నంగా, ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు తలదించుకునే రీతిగా, ఆశ్చర్యానికి లోనయ్యే విధంగా, బంగారము, వెండో, తనకున్న వెలగలిగిన వస్తువులు, వజ్రవైడూర్యాలు పెట్టి మనల్ని కొనలేదు యేసయ్య. కానీ తన విలువైన ప్రశస్తమైన రక్తాన్ని మన కొరకు విమోచన క్రయధనంగా పెట్టి, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కొన్నాడు. ఆయన ఎంత ప్రేమ నువ్వంటే దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించి, నువ్వంటే ఎంత ప్రేమ ఎప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడైనా గుర్తించావా? దేవుని మనసు ఎప్పుడైనా గ్రహించావా? నువ్వు కావాలి ఆయనకి, నీ సహవాసం కావాలి, పరిశుద్ధతను, పరిశుద్ధుడిగా బ్రతకడం దేవునికి కావాలి, యథార్థంగా జీవించడం ఆయనకు కావాలి, నిష్కలంకమైన వ్యక్తిగా ఉంటూ దేవుని ఆరాధించే వ్యక్తిగా ఉంటే చాలు, దేవునికి నమ్మకంగా బ్రతికితే చాలు. నీలో ఆయన కోరుకునేది అదొక్కటే. కనుక ఈరోజు దేవుని బిడ్డ, దేవుని దృష్టిలో నీకున్న విలువ చాలా గొప్పది. కనుక చీగొట్టే వారి యొక్క వద్దంటే పోతాం, వద్దనుకున్న వారి దగ్గరికి పదే వెళ్ళి కాళ్ళ మీద పడుతుంటావు, విలువలేని దగ్గరికి పదే పరిగెడుతూ ఉంటావు. కానీ నువ్వే కావాలనుకొని తనకున్న ఉన్నతమైన హోదాను, ఆ పరలోకాన్ని, ఆ మహిమను విడిచిపెట్టి లోకానికి వచ్చి నువ్వు కావాలని వచ్చిన యేసయ్యను మాత్రము మన బ్రతుకులో, మన జీవితంలో వీళ్ళని స్వీకరించలేదు. కారణం ఏంటంటే
దేవుని వాక్యం తెలియజేస్తుంది, స్వీకరించలేరు. ఆయన ఎదుకు వస్తే మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో గొప్ప కార్యాన్ని ఆయన దేవుడు చేయటకు మన దేవుడు సమర్థుడు. అందుకనే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకనే మన జీవితంలో దేవుడిచ్చే శాశ్వతమైన ఆ నిత్యరాజ్యాన్ని మనం పొందాలి అనంటే, దేవుని సన్నిధిని మనం అనుభవించాలి అనంటే, దేవుని రాజ్యంలో నిత్య ప్రవేశం మనం చేయాలి అనంటే వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఈ లోకానికి మనల్ని వెతుక్కుంటూ వచ్చినటువంటి దేవాది దేవుని సన్నిధిలోకి వచ్చి నేను హృదయాన్ని ఆయనకి ఇచ్చి, ప్రభువా నా జీవితంలోకి నేను ఆహ్వానిస్తున్నాను, నా బ్రతుకును మార్చయ్యా, నా స్థితిగతులను మార్చండి, నా పాపములన్నిటి నుంచి నన్ను విడిపించండి, నిత్యరాజ్యానికి వారసునిగా ఉండే కృప నాకు దయచేయి అని ప్రార్థన చేయగలిగితే, నువ్వు హృదయాన్ని దేవునికి ఇవ్వగలిగితే, ఈరోజు నీ జీవితంలో దేవుడు ఉన్నతమైన కార్యాన్ని చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కనుక దేవుని బిడ్డ, యేసయ్య నీ కోసం ఇంత చేసి, నువ్వు కావాలని నీ కొరకు ఈ లోకానికి వచ్చిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. కనుక ఆయన కొరకు మన జీవితాలను పరంగా పెడదాం, యథార్థంగా దేవుని కొరకు నమ్ముదాం, ఆయన కొరకు నమ్మకంగా బ్రతుకుదాం. దేవుడి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు విశ్వసించి నమ్మకం ఉంచి దేవుని యొక్క దీవెనల ఆశీర్వాదాలు పొందుదాం. ఈరోజు ప్రియులారా, భయంకరమైన స్థితి పరిస్థితి ఏందో తెలుసా? నీకు ఎంతో విలువించి, నువ్వు దేవుని దృష్టికి చాలా విలువైన వాడు అని గుర్తించి, దేవుడిని ఎంతో నీ మీద చూడండి మక్కువ చూపి, దేవుడు తన ప్రాణాన్ని పణంగా పెట్టి నిన్ను ప్రేమించి నీ కొరకింత చేస్తే, ఈరోజు ప్రియులారా, ఈరోజు మనుషుడు దేవునికి ఇచ్చే విలువ ఎంత అంటే, ఈరోజు మనం గమనించినట్లయితే ఏ రోజు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించలేరు. ప్రప్రదమైన స్థానాన్ని దేవునికి ఇవ్వలేని భయంకరమైన పరిస్థితి. దేవునికి పరిచర్య చేయడంలో చూడండి వెనకడుగే, ఏ విషయంలో దేవుని కొరకు ముందుకు రాలేదు. ప్రప్రదమైన స్థానాన్ని దేవునికి ఇవ్వలేని పరిస్థితి. కనుక ఈరోజు దేవుని దృష్టిలో నువ్వు చాలా విలువైనటువంటి వాడిని. దేవుని దృష్టికి నేను మనం చాలా గొప్పవారు. అయితే మనం దేవునికి ఇచ్చే విలువ ఎంత? మనం దేవునికి ఇచ్చే విలువ ఎంత? నీ దృష్టిలో యేసయ్య ఎక్కడున్నాడు? నీ దృష్టిలో దేవుడు ఏ స్థాయిలో ఉన్నాడు? అట్టడుగు ఉంచుతున్నావా? నీ జీవితంలో ప్రప్రదమైన స్థానంలో పెడుతున్నావా? ఆయనకు నువ్వు ఇచ్చే వాల్యూ ఎంత, విలువ ఎంత? నిజంగా దేవుడిని ప్రేమించగలిగితే, నిజంగా దేవుడు ఆయన ఉద్దేశం ఏంటో నీకు అర్థమవుతే, దేవుని చిత్తం ఏంటో నీకు తెలిస్తే, ఈరోజు నీ జీవితంలో దేవుని ఎప్పుడు ప్రప్రథమ స్థానంలోనే ఉంచుతావు. ప్రార్థించడంలో, పరిచర్య చేయడంలో, మందిరానికి వెళ్ళడంలో, దేవునికి అర్పించే వాటి విషయంలో, దేవునికి నమ్మకంగా బ్రతికే విషయంలో, సాక్షిగా జీవించే విషయంలో, ప్రతి విషయంలో దేవునికి మహిమకరంగా జీవిస్తావు. కనుక ఈరోజు దేవుని బిడ్డ, ఆయన దృష్టిలో నువ్వు విలువగలిగిన వ్యక్తివి. కనుక నీ దృష్టికి దేవుడు ఏ స్థాయిలో, ఆయనకు నువ్వు ఇచ్చే, నేను మనం ఇచ్చే విలువ ఎంత జ్ఞాపకం చేసుకుందాం. నిర్లక్ష్య వైఖరిని విడిచిపెడదాం. దేవుని కొరకు యథార్థంగా ముందుకు సాగుదాం. దేవుడిచ్చే ప్రతి శ్రేష్టమైన దీవెనలు, ఆశీర్వాదాలు మనం అనుభవించుదాం. అనేకమైన కార్యాలు నీ జీవితంలో చేయగలిగిన దేవుని పాదాల దగ్గరికి వినయ మనసుతో ఆయన దగ్గరికి వద్దాం. కన్నీరు కార్చి ప్రార్థన చేద్దాం. ఒదిగి దేవుని ఎదుట మోకరించి ప్రభువాని ప్రార్థన చేద్దాం. ఆయనకి నీ బ్రతుకులో, నీ జీవితంలో ప్రప్రథమ స్థానాన్ని ఇద్దాం. నీ కొరకు ఇంత చేసిన యేసయ్య, నీ కొరకే పరమ నుండి భూమికి దిగి వచ్చిన యేసయ్య, నీ కొరకే తన ప్రాణాన్ని ఆఖరి రక్త పొట్టు వరకు కార్చి నిన్ను కనికొరినటువంటి దేవునికి సంపూర్ణమైనటువంటి శాశ్వతమైన దేవునికి మనం లోబడే వారిగా, ఆయన గైకునే వారికి మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. దేవునికి మన జీవితంలో ప్రప్రదమైన స్థానాన్ని ఇద్దాం. దేవుని చేత నిరంతరము పిల్లారా, బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలువబడి ఆధిక్యతను సంపాదించుకుందాం. ఈ వాక్యం విన్నటువంటి మీ అందరికీ మరొకసారి సేవకునిగా నా యొక్క ప్రేమపూర్వకమైన మనవి ఏంటంటే,
ఈరోజు నీ దృష్టిలో దేవునికున్న విలువ ఎంత? దేవుని దృష్టిలో చాలా గొప్పవాడివి. ఇప్పటి వరకు వాక్యం ద్వారా మనం గుర్తించాం. ఈరోజు నీ దృష్టిలో దేవునికి నువ్వు ఇచ్చే విలువ ఎంత? ఎలా ప్రేమిస్తున్నావు? ఎలా ప్రార్థిస్తున్నావు? ఎలా పరిచర్య చేస్తున్నావు? దేవునికి ఏ రీతిగా లోబడుతున్నావు? ఒకసారి నిన్ను పరీక్షించుకుందాం. మన హృదయాలు స్వపరీక్ష చేసుకుందాం. దేవుడి పాదాల దగ్గరికి వెళదాం. ప్రభువా, నన్ను ప్రేమించినంతగా ఈ లోకములు ఎవరు ప్రేమించలేరు. నీవు మమ్మలను ప్రేమించినంతగా, ఆదరించినంతగా, దీవించినంతగా ఈ లోకంలో మమ్మల్ని ఎవరో దీవించలేరు, ప్రేమించలేదు నాయన. కనుక నీకు మా జీవితంలో, మా బ్రతుకులో ప్రప్రదమైన స్థానం ఇచ్చే కృప మాకు దయచేయండి. నిన్నే మొదటి స్థానంలో వచ్చి ఆరాధించే అనుభవం మాకు దయచేయండి అని కన్నీరు కార్చి ప్రార్థన చేద్దాం. వేషధారణ జీవితానికి స్వస్తి చెప్పుదాం. వేషధారణ బ్రతుకు నుంచి విడుదల పొందుదాం. నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలను అన్న ఆ వాక్యాన్ని, ఆ మాటను మన జీవితంలో పరిపూర్ణంగా నిజం చేద్దాం. యథార్థంగా దేవుని ఆరాధిద్దాం. దేవునికి ఇష్టలుగా బ్రతుకుదాం. దేవుడికి మనకిచ్చిన విలువను మనం గుర్తించి యథార్థంగా నమ్మకంగా జీవిస్తూ దేవుని సేవిస్తూ మనం మన బ్రతుకులో ముందుకు సాగుదాం. అలాంటి ఉన్నతమైన కృప, సన్నిధి, అలాంటి ఉన్నతమైనటువంటి పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం అనుభవించుదాం. ఈ సమయంలో ఈ మాటల ద్వారా దేవుడు నిన్ను బహుగా దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మహిమాన్వితుడా, నీకు వందనాలు. అవునయ్యా, ఈ లోకానికి ఎందుకు వచ్చావో ప్రజలకి అర్థం కాక రకరకాలుగా నాయన నిన్ను గురించి ప్రభువా తప్పుడుగా అర్థం చేసుకుంటున్నారు. మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్న పరిస్థితులు మేము చూస్తున్నాం. కానీ లోకానికి నువ్వు ఎందుకు వచ్చావో ఈరోజు ఈ వాక్యం ద్వారా విన్న ప్రతి ఒక్కరిని మీరు ఆలోచింపచేయండి. హృదయమందు నాయన సత్యాన్ని ప్రతిష్ఠించుకునే కృప దయచేయండి. సమయోచితమైన జ్ఞానాన్ని వారికి దయచేయండి. ఏది నిజమో ఏది అబద్ధమో గుర్తించే ప్రభా స్థితి వారికి దయచేయండి. మా కొరకు నువ్వు చేసిన త్యాగం ఎంత గొప్పదో వారు అర్థమవునట్లుగా వారితో నాయన మీరు మాట్లాడండి. నీ కృపలో బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, ఈ సమయంలో నీ బలిష్టమైన హస్తానికి బిడ్డలను అప్పగిస్తుండగా నీ విలువను ప్రభువా మేము గుర్తిరిగి మీ దృష్టిలో మేము ఎంత విలువగలిగిన వారిమో ప్రభువా, మాకు మీరు ఎంత విలువ ఇచ్చి ఎంత వెల ఇచ్చి కొన్నారో ఆ త్యాగాన్ని మేము మా బ్రతుకునందు అర్థం చేసుకొని మా బ్రతుకు కాలం అంతా నైనా ప్రప్రదమైన స్థానంలో మిమ్మల్ని నుంచి నేను మహిమపరిచే స్థితి అట్టి కృప నీ బిడ్డలుగా మా ప్రతి ఒక్కరికి దయచేయండి. వాక్యం ద్వారా అనేకులు మీరు ఆలోచింపచేయండి. ప్రభువా, ఎవరైతే ఈ వాక్యం వింటూ ఉన్నారో ప్రతి వారి హృదయములు తెరవబడునుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నా. సత్యమందు వారు ప్రతిష్ఠ చేయబడునుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నా. వారి మనోనేత్రాలు వెలిగించబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. దేవా, వారు కోల్పోయినవన్నీ నీ ద్వారా నీ యందు విశ్వసించి నమ్మకం ఉంచి ప్రభువును సమస్తము చేయగలవని వారు నమ్మి నీ ద్వారా ఉన్నతంగా దీవించబడే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ నీ కృపలో బలపరచమని ప్రార్థిస్తూ మమ్మల్ని అందరినీ మీ చేతికి ఆపాదించుకుంటుండగా మీరే దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని నిశ్చితమైతే మరొకసారి ప్రభువా, మేమంతా ఇలా కలుసుకొని మహిమపరిచే ధన్యత మా ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఇచ్చిన ఈ అమూల్యమైన సమయాన్ని బట్టి స్తుతిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొందించిన మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.